7. చేసినటువంటి పెద్దలకు పిల్లలకి అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ పదవి నాకు కాకేసి కంగ్రాట్స్ చెప్పినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతుల్ నెహ్రూ గారు. అలాగే ఈ యొక్క పదవి గత గవర్నమెంట్లో కూడా నేను 3 సంవత్సరాలు చేయడం జరిగింది. 3 సంవత్సరాల్లో కూడా మీ అందరికీ ఒక ఆమె సువర్ణాక్షరాలతో ఉండిపోతే 3 సంవత్సరాలు కూడా ఒక్క 100 రూపాయల టీ కొట్టు ఖర్చు కూడా లేకుండా సొసైటీని 3 సంవత్సరాలు మెయింటైన్ చేశాను. అలాగే ఇప్పుడు నా పేరు పెట్టినటువంటి బాధ్యతని అంత శ్రద్ధశుద్ధిగా నేనున్న ఎన్ని రోజులు ఈ సీట్లు ఉంటే అన్ని రోజులు నెహ్రూ గారు కనిపించి పలానోడు ఎలా చేసేటని చెప్పేటట్టు చేస్తానని చెప్పి మాటిస్తూ సెలవు తీసుకున్నాను. కార్యక్రమం సందర్భంగా వేదికను అలంకరించినటువంటి అతిరథ మహారథులందరికీ ప్రత్యేకంగా ఇవాళ పాలక సభ్యులు పాలక మండలి సత్యబాబు గారు, మన వీరప్పారావు గారు, వారికి నా శుభాశీస్సులు. మరి ఎప్పుడూ ఎంతో ఎన్నెండుగా ఉండి నన్ను అన్ని విధాలా ముందుకు నడిపిస్తున్నటువంటి ప్రియతమ సోదరి సోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. పత్రికా సోదరులకి, మీడియా సోదరులకి ప్రత్యేక ధన్యవాదాలు. సహకార వ్యవస్థ అన్నదే ఇది చాలా రైతాంగానికి అవసరమైనటువంటి వ్యవస్థ. ఎందుకంటే మనకి రైతును నమ్మి అప్పివ్వాలి అంటే కమర్షియల్ బ్యాంక్స్ ఇటీవల కాలంలో కొంత మార్పు వచ్చింది తప్పించి గతంలో అయితే అసలు రైతుకు అప్పే ఇచ్చేవారు కాదు కమర్షియల్ బ్యాంక్స్ అయ్యి కూడా. పేరుకు వ్యవసాయ శాఖ అని చెప్పి అందులో ఒక బ్రాంచ్ ఉన్నా రైతు అక్కడికి వెళ్తే మాత్రం అప్పించుకునేటువంటి పరిస్థితి ఉండేది కాదు. నీకు ఎక్కడన్నా టౌన్లో బిల్డింగ్ ఉందా అని అడిగేవారు తప్పించి దాన్ని తాకట్టు మనకి వ్యవసాయానికి అప్పిస్తారు. అయితే సహకార వ్యవస్థలో ఆ రకం కాకుండా అన్ని రకాలుగా కూడా నువ్వు వ్యవసాయం చేసుకోవడానికి పెట్టుబడిస్తారు, భూములు బాగు చేసుకోవడానికి పెట్టుబడిస్తారు, ఒక్కొక్క దానికి ఒక్కొక్క పథకం పెట్టి రైతు అభివృద్ధి చెందడానికి. ఒక ట్రాక్టర్ కొనుక్కున్నా, ఇడ్లు కొనుక్కున్నా, బండి కొనుక్కున్నా, వ్యవసాయ అనుబంధ యాంత్రీకరణ విధానాన్ని ఏ రకంగా నువ్వు ఉపయోగించుకున్నా దాని అంతటికీ కూడా లోన్ ఇచ్చేటటువంటి అవకాశం ఒక సహకార వ్యవస్థలోనే ఉంది. అంతేకాదు దానికి అనుబంధమైనటువంటి ఏ విధానమైన వ్యవసాయాన్ని నువ్వు చేసుకున్నా, చేపల చెరువులు తీసుకున్నా, అలాగే కోళ్ళు ఫారాలు పెట్టుకున్నా,